హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. నేను మీ అనూష. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఆలయానికి డొనేషన్ చేశారు. అక్కడ శిలాఫలకం మీద పేర్లు చూస్తే కానీ తెలియదు దీనికి డొనేట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ఏ అని. ఎక్కడ ఆలయానికి ఇన్ని కోట్లు విరాళంగా ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక ఆలయ నిర్మాణం కోసం ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్లు అర్థమవుతుంది. అయితే ఇక్కడ డొనేషన్ చేసిన విషయం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బయటికి రాకపోవడమే విశేషంగా మారింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు. సోషల్ మీడియా మొత్తం దేవరా జూనియర్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తాజాగా ఓ ఆలయానికి భారీ విరాళం ఇచ్చారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆలయ శిలాఫలకంపై పేర్లు ఎక్కడో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ 12,50,000 రూపాయలను విరాళం ఇచ్చారు. ఈ మేరకు గుడి బయట దాతలు పేర్లను శిలాఫలకంపై రాయించారు. అందులో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవరామ్, ఎన్టీఆర్ తల్లి శాలిని పేర్లు కూడా రాశారు. ఈ శిలాఫలకంలో ఫోటోలు సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన విషయం ఆలయ నిర్మాణం అయ్యే వరకు కూడా ఎవరికీ తెలియకపోవడం విశేషంగా మారింది. ఇదే విషయాన్ని హైలైట్ గా చేస్తూ మంచి కనిపిస్తే చాలు, మనిషి పేరు కనిపించిన అవసరం లేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో మొత్తం నెటిజన్స్ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇదండి మరి ఎక్కడ కూడా విరాళం ఇచ్చినా కూడా తన పేర్లు ఎక్కడ బయట పెట్టకపోవడం విశేషంగా మారింది. దట్ ఈస్ ఎన్టీఆర్ భయ్యా అంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మొత్తం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.